అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీవన్ చినుకు. చిన్న కథ పెద్ద అర్థం. ఒక చిన్న గ్రామంలో రవి అనే ఒక యువకుడు ఉండేవాడు. మనసు మంచిదే, కానీ కోపం మాత్రం చాలా ఎక్కువ. ఒకరోజు కోపంలో తన ప్రాణ స్నేహితుడిపై బాగా కఠినంగా మాట్లాడాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఏమీ అనకుండా కళ్ళల్లో నీళ్లతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాక రవి చాలా ఒంటరితనాన్ని అనుభవించాడు. తన మాటలే తనని శిక్షిస్తున్నాయన్న నిజం అప్పుడు అర్థమైంది రవికి. క్షమాపణ తన స్నేహితుడికి చెప్పాలని వెళ్ళాడు. కానీ అప్పటికే తన స్నేహితుడు రవి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు రవి తనలో తాను అనుకున్నాడు, మాటలు మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇప్పుడు నా స్నేహితుడిని నేను కోల్పోయేవాడిని కాదు అని బాధపడ్డాడు. కోపం వల్ల ఒక మనిషిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మోరల్ స్టోరీస్కి జీవన చినుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.